చెప్పు, ఏం కంప్లైంట్? కనబడట్లేదు. ఓ, మిస్సింగ్ కంప్లైంటా? సరే, ఇంతకీ ఎవరు కనపట్లేదు? ఆనంద్. చూడలేదయ్యా. అరే, లక్ష్మి చాలా సేపు నుంచి కనిపించట్లేదంట. ఆనంద్ గారు ఎదుగుతున్నాడు. సరే, ఎప్పటి నుంచి కనపట్లేదు? గుర్తు రావట్లేదు. ఇది మెంటల్ కేసా ఏంటి? గుర్తు రావట్లేదా? నమస్కారం. చూడు, ఇదో బర్త్డే పార్టీలో ఉంది. చూద్దాం పదండి. చూడమ్మా, నాకు తెలిసి నీ కోసం ఎవరైనా వెతుక్కుంటూ రావచ్చు. ఓ గంట తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తాను. 307. ఎవరు మీరు? ఆగండి. సార్ 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 పొద్దు నుంచి ఈ అమ్మాయి కనిపించట్లేదు సార్. సార్ ఒక్కసారి లోపల ఉందేమో చూసి వచ్చేస్తాను సార్. లేరు. పోలీసు డబ్బులు అడుగుతారా? మీ గొడవ ఏంటి ఇక్కడ? పొద్దు నుంచి అమ్మాయి కనిపించట్లేదు సార్. బర్త్డే పార్టీకి వచ్చిందేమో అని చూసి వెళ్దామని వచ్చాను సార్. అమ్మాయి ఈ అమ్మాయి సార్. ఈ అమ్మాయా? ఈ అమ్మాయి పొద్దు నుంచి మా పోలీస్ స్టేషన్ లో ఉందయ్యా. స్టేషన్ లోనా? అవునయ్యా, మా పోలీస్ స్టేషన్ లోనే ఉంది. ఓయ్ 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 ఓయ్, ఓ మీ అత్తోరింటికి వచ్చినట్టు వచ్చేస్తున్నా. సార్ సార్ పొద్దు నుంచి కనిపించట్లేదు సార్. లోపల ఉందంట సార్. నువ్వు ప్రశాంతంగా ముందు నీ పేరేంటో చెప్పు. సార్ ఆనంద్ సార్. ఓ, ఆనంద్ అంటే నువ్వేనా? అవును సార్. ఏరా, ఆ అమ్మాయిని ఎలా వదిలేస్తే ఎలా? అన్నం పెడితే తినదు, నీళ్ళిస్తే తాగదు, ఏమడిగినా చెప్పదు. ప్రతి దానికి ఆనంద్ వస్తాడు, ఆనంద్ వస్తాడు, ఆనంద్ వస్తాడు. సరే, లోపల చూడు, వెళ్ళు. థ్యాంక్ యూ సార్. ఈ పిచ్చి వదిలించుకున్నాడు అనుకున్నా. బాగానే వచ్చాడు సార్ ఇడు. అవును కదా. ఏం రో, పోలీస్ స్టేషన్ లో పోలీసు కొడక లోపలేసి గుర్తుకితే పోలీస్ స్టేషన్ లో కొడుకు అమ్మాయి కనపడలేదని సిటీ అంతా పిచ్చి కుక్కలా వెతుకుతున్నాడు సార్. వాడికి ఎంత బలుపు కాకపోతే పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీస్ వాడి మీద చేసుకుంటాడు. ఎవర్రా మీరు? ఆ అమ్మాయికి మీకు ఏంటి సంబంధం? అమ్మాయిలు కిడ్నాప్ చేసే మనుషులాగా ఉన్నారు సార్. మేము ఇక్కడే కొవ్వూరు రోడ్లో ఉంటాం సార్. మా పేర్లు అడ్రస్లు కూడా ఇస్తాం. ఇంకా ఎవరి దగ్గర పనిచేస్తున్నామంటారా? మేమందరం జ్ఞానేశ్వర నాయుడు గారి దగ్గర పనిచేస్తున్నాం సార్. అదే మీరందరూ నాయుడు అని అంటారు కదా, మేమందరం నాయుడు అన్న మనుషులం సార్. నాయుడు దగ్గర పని చేస్తుంటారా? వెళ్ళండి రా. అక్కడ ఉన్నాడా? బాధ ఒక్కరోజన్నా కొడుకు అనుభవించాలన్నా. లక్ష సార్లు చావటం కూడా దీని ముందు దిగదుడు. తీయమ్మా,
ప్రతి క్షణం నరకం అనుభవించేంత తప్పు ఏం చేశానన్నా? వాడితో పడుకోనన్నాను, తప్ప అన్నా? సీతయ్యమ్మ, ఆడపిల్లని గౌరవించకపోతే శిక్ష ఎలా ఉంటుందో వీడికిప్పటి నుంచే తెలియాలి. సీతి, ఏ యాసిడ్ పోసాడో అదే యాసిడ్ వాడి చేత తాగించండి అన్నా. అప్పుడు కదన్నా వాడికి నిజంగా శిక్ష పడ్డట్టు, నాకు న్యాయం జరిగినట్టు. నిన్ను చూస్తుంటే నాకు శానా గర్వంగా ఉందమ్మా. అంత బాధను అనుభవించి కూడా ఇంత ధైర్యంగా తిరుగుతున్నావు. వాడి యాసిడ్ పోసింది నా ఒంటి మీద, నా ధైర్యం మీద కాదన్నా. ఉంటానన్నా. మంచిదమ్మా. స్టేషన్లో గొడవ ఏంట్రా? అన్నా, రా. తీసుకెళ్ళు. అన్నా కాస్త నీళ్ళు కావాలి. రై, నీలిరా. థ్యాంక్ యూ. లక్ష్మి, నీళ్ళు తాగమ్మా. ఇంటికి వెళ్దామా లక్ష్మి? ఆనంద్ వచ్చాడా? నన్ను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. వచ్చాడు లక్ష్మి, నీకోసమే ఇంట్లో వెయిట్ చేస్తున్నాడు. సార్, వీడు ఆనంద్ కాదా? నువ్వు ఇక్కడ నీళ్ళు తాకుండా ఎలా వెయిట్ చేస్తున్నావో ఆనంద్ కూడా ఇంట్లో నీకోసం అలానే వెయిట్ చేస్తున్నాడమ్మా. అవునా? అయితే పద, ఆనంద్ కూడా నీళ్ళు తీసుకెళ్దాం. సరే పద లక్ష్మి. దా. భాషా, అన్నా ఎల్లు. ఇంకా ఎన్నాళ్ళరా? ఆ అమ్మాయి అడుగుతున్న ఆనందవి నువ్వే అని చెప్పొచ్చు కదా. లేదన్నా, ఈరోజు లక్ష్మి ఇలా ఉండడానికి కారణం నేనే అన్నా. నేనే ఆనందం బలవంతంగా ఒప్పించడం నాకు ఇష్టం లేదన్నా. కానీ ఇలాంటి గొడవలు నీకేమైనా నీలా తన్నెవరు చూసుకుంటారా? కారెక్కు, ఇంటి దగ్గర దింపుతా. సరే అన్నా. లక్ష్మి కడుతారు. లక్ష్మి, లక్ష్మి నిన్నే. లక్ష్మి ప్లీజ్. లక్ష్మి కడుతారు. లక్ష్మి, లక్ష్మి. లక్ష్మి ప్లీజ్. లక్ష్మి, 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 లక్ష్మి. నాన్నగారికి టైం అవుతుంది. నువ్వు కూడా కానీవే తొందరగా. దాని పూజ ఎప్పుడూ అయిపోయింది. వేరే వాళ్ళ కోసం మొక్కుకోవాలి కదా. నాన్న రైల్వేలో పని చేస్తున్నంత మాత్రాన నువ్వు ఇలా అరుస్తూ అనౌన్స్మెంట్ ఇవ్వక్కర్లేదు, సరేనా? పద. తీసుకోమ్మా, నువ్వు కూడా తీసుకో. వెరీ గుడ్. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. నాన్న, ఈ వయసులో ఎలాగే దీవించాలమ్మా? అంటే మీ వయసులోనా నా వయసులోనా? నా వయసులో ఉన్నవాళ్ళు నీ వయసులో ఉన్నవాళ్ళని ఇలాగే దీవించాలి. ఉండు. గిఫ్ట్. హ్యాపీ 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 బర్త్డే. థాంక్యూ నాన్న. బాగుంది. ఇప్పుడు సెల్ఫీ. దా
బర్త్డే ఇప్పుడు సోలో స్మైల్. చాలండి మీ సంబరం. కూతురు కొంచెం సంతోషంగా కనిపిస్తే చాలు, ఇక ఫోటోలు తీస్తూనే ఉంటారు. డ్యూటీకి టైం అయింది, నువ్వు వెళ్ళి క్యారేజ్ అయ్యో, రెడీ చేయి. అవునవును. వెళ్ళు, 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 అదే, వెళ్ళు. నీకు కూడా వెళ్ళు. స్కూల్కి టైం అవుతోంది. అమ్మా, ఇంకా స్మైల్ స్మైల్. ఏ నానమ్మ, నా గిఫ్ట్ ఏదే? రామ్మా రామ్మా. అందుకే నీ కాళ్ళకి మొక్కుంది. అయిపోయిందా? అయిపోయింది. తొందరగా చెయ్యమ్మా. కంగారు పెట్టుకే నువ్వు. ఇలా ఇచ్చి అయ్యో, పెడతా. ఇదిగో నానా క్యారేజ్. ఇటీ అమ్మా. టైం అవుతుంది నానా. లేదమ్మా, అటు చూడు, ఇంకా బోలే టైం ఉంది. అది లేటుగా నడుస్తుంది నాన్న. అవునా? ఆ. లోపల బ్యాటరీ ఉంది, తీసుకురా, మార్చేస్తాను. నేను చేంజ్ చేస్తా. నేను మారుస్తా. నేను చేంజ్ చేస్తా నాన్న. లేవండి నాన్న, టైం అయిపోతుంది. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఓకేరా, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ నాన్న. హ్యాపీగా ఉండు. బాయ్ నాన్న. బాయ్ బాయ్. బాయ్ రా తల్లి. మా పంపించింది. అయ్యో, చల్లగా ఉండమ్మా, చల్లగా ఉండు. ఏంటి, ఎవరి కోసం అన్న వెతుకుతున్నావా? అది ఓ, అంకుల్ కోసమా? పిలుస్తానుండు. ఏమండి, లక్ష్మి వచ్చింది. హాయ్ అంకుల్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ అంకుల్. అమ్మాయి ఎంచక్కా పుట్టినరోజు నాడు పెద్దల ఆశీర్వాదం కూడా తీసుకుంటుంది. ఏంటి, ఈ కొడుకు ఇంట్లో లేడా? నువ్వు కూడా ఎంచక్క ఆడపిల్లని కొన్నింటే ఎంత బాగుండేది. ఇంటి పట్టునే ఉండేది. ఈ మగనా కొడుకులు ఉన్నా చూసావమ్మా, ఏ శుభకార్యానికి ఇంట్లో ఉండరు. వేస్ట్ ఫెలోస్, శుద్ధ వేస్ట్ ఫెలోస్. ఉంటానా ఆంటీ, కాలేజ్ కి టైం అవుతుంది. బాయ్ అంకుల్. బాయ్ ఆంటీ. బాయ్. మీరే కదా కొడుకు కొడుకని మీరు మీ కుటుంబం అంతా గొంతు చించుకున్నారు, మరి ఇప్పుడు ఎందుకండి ఇలా అంటారు? అప్పుడు అన్నాను, ఊరికే అరుస్తున్నారు. సరే సరే, దేవుడు ఉన్నాడు. కూతురొద్దు కూతురొద్దు అని గొంతు చించుకున్నందుకు దేవుడు నాకు కూతురు విలువ తెలిసేలా శిక్ష వేశాడు. గట్టిగా అరవకండి, పొద్దున్నే తాగారనుకుంటారు. తాగున్న బావుండు, వాడి తాట తీసేవాడిని. అయినా ఎక్కడున్నాడే వాడు?